కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై కొందరు విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ భూమిని 2003లో అప్పటి సర్కార్ ఐఎంజీ భారత్ అనే సంస్థకు అతి తక్కువ ధరకు కట్టబెట్టిందన్నారు. ఆ భూమి విషయంలో 20 ఏళ్లు న్యాయ పోరాటం చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించుకున్నామన్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు కూడా సంయమనం పాటించాలని, వాస్తవాలు గ్రహించాలంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రధానంగా మీరు పూర్వ విద్యార్థి, మీరు సెంట్రల్ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. మీకు అంతా ప్రాంతం అంతా కూడా చాలా బాగా మీకు ప్రతి అణువు కూడా తెలిసిన అంశం, చాలా కాలం చదువుకున్నారు కాబట్టి. ప్రధానంగా జరుగుతున్నటువంటి వివాదాన్ని చుట్టూ ఉన్నటువంటి సమస్యలు, విమర్శలు ఏంటంటే అసలు ఈ భూమి ఎవరిది? ఇది అటవీ భూమి అంటున్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందినటువంటి భూమి అంటున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ భూమిని బిల్లీరావు అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఐఎంజీ భారత్ అనేటువంటి ఒక సంస్థకు, ఒక ప్రైవేట్ సంస్థకి భూమిని రిజిస్ట్రేషన్ చేయటం, అలాట్మెంట్ చేయటం జరిగింది. సరే, ఆ భూమిని వాళ్ళకి అలాట్ చేసేటప్పుడు దానికి బదులుగా 397 ఎకరాలు యూనివర్సిటీకి ఎక్స్చేంజ్ కూడా చేశారు. అదొక విషయం. అయితే దీన్ని ఇంత సడన్గా దీన్ని రకంగా అమ్మే ప్రయత్నం చేస్తుంది అని మీ ప్రభుత్వం మీద ఇటు విద్యార్థులు కానీ, అనేక సంఘాలు కానీ, ఇతరత్ర అనేకటువంటి వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, మేధావులు కానీ, వీళ్ళంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? అది అసలు దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? ఈ భూమి చాలా విలువైన భూమి. 400 ఎకరాలు, వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. సరే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకొని రాకుండా అట్లనే వదిలేసి ఉంటే లబ్ధి మాకు జరిగేది కదా అని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది కోట్ల రూపాయలు వెచ్చించి ఒక రాంగ్ ప్రచారం, ఒక కాన్స్పిరసీ థియరీతో, ఒక సోషల్ మీడియాతో రాంగ్ ప్రచారం చేసే కార్యక్రమం మొదలుపెట్టి యూనివర్సిటీ భూమిది, యూనివర్సిటీ విద్యార్థులు ఇమోషనల్ అయ్యి వాళ్ళు ఒక ఉద్యమం చేసేటట్టుగా ఒక తప్పుడు సమాచారంతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయటం వల్ల వాళ్ళు కొద్దిమంది భావోద్రేకాలు గురి నిజమేనేమో ఇది మా భూమి అని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి వాస్తవంగా 2003-04 ఆ ప్రాంతంలో ఈ భూమి తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎక్స్చేంజ్గా అక్కడ గోపన్పల్లిలో 397 ఎకరాలు ఇచ్చిన విషయం ఆ రోజు చదువుకున్నటువంటి విద్యార్థులకి అప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీ మేనేజ్మెంట్ అందరూ తెలుసు. వాళ్ళు ఇచ్చిన కాగితం, ఎక్స్చేంజ్లో ఇచ్చినటువంటి పంచనామా కాగితం కూడా నేను స్పష్టంగా మీకు చూపిస్తా ఉన్నాను, మీ దగ్గర పెట్టుకోండి. ఇది యూనివర్సిటీ అధికారులు, రెవెన్యూ వాళ్ళు పంచనామా చేసి సంతకాలు పెట్టించిన భూమి. రిజిస్ట్రారు, డిప్యూటీ కలెక్టరు వీళ్ళంతా సంతకాలు పెట్టి ఈ భూమి ప్రభుత్వానిది అని చెప్పి మొత్తానికి దీనిపై 400 ఎకరాలకి ఎక్స్చేంజ్గా 397 ఎకరాలు ఇచ్చినట్టు, ఈ భూమిని వీళ్ళకి ఇస్తున్నట్టు, ఆ 397 ఎకరాలు వాళ్ళు తీసుకుంటున్నట్టు, యూనివర్సిటీ వాళ్ళు తీసుకున్నట్టు రాసి ఇచ్చిన పంచనామా పత్రం అధికారి. స్పష్టంగా ఉంది. సో దీని ద్వారా మనకి ఏమర్థం అవుతా ఉంది? ఈ భూమి యూనివర్సిటీ నుంచి కాదు తీసుకుంది. ఈ భూమిని బిల్లీరావు భారత, ఐఎంజీ భారత్ అనే ఒక ప్రైవేటు వ్యక్తి చేతుల్లో దీన్ని కాజేయాలని చూసినటువంటి వ్యక్తి చేతుల నుంచి కొట్లాడి రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కానుక ఇది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు, లేకపోతే రూరల్ ఏరియాస్లో అనేక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు, లేకపోతే అనేక జిల్లాల్లో ఉన్నటువంటి మా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు, వాళ్ళు లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు లేక ఎదురు చూస్తూ ఉన్నారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా మీరు ఈ భూములు అమ్ముతున్నారు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కోవచ్చు. దీనికి ఏమన్నా రూల్స్ లాంటిది పెట్టారు? మీకు ఉదాహరణకి హైటెక్ సిటీ ఫేజ్ 1 ఉంది, ఫేజ్ 2 ఉంది, ఫైనాన్స్ సిటీ ఉంది, అలాగే నాలెడ్జ్ సిటీ. ఇవన్నీ కూడా ఐఐసి ద్వారానే ఆ లేఅవుట్ డెవలప్ చేసి ఆ లేఅవుట్లో ఈ సంస్థలని, వ్యవస్థలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఇస్తున్నాం, ఈకో సిస్టమ్ డెవలప్ చేసాం, రండి మీ సంస్థలను ఇక్కడ పెట్టండి, మా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అంటేనే వచ్చి పెట్టారు. అదే రకంగా అక్కడ ఇవాళ మళ్ళీ ఆ ఐటీ హబ్ని లేకపోతే నాలెడ్జ్ సిటీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చేసేది, ఎక్స్పాండ్ చేయడం కోసం చేసేది తప్ప ఇదేదో విల్లాస్ కట్టుకోవడానికో, లేకపోతే విశాల ఇంకో కార్యక్రమం కోసమో, లేకపోతే ఫార్మా సిటీ కోసమో, లేకపోతే సిమెంట్ ఇండస్ట్రీ కోసమో, లేకపోతే పొల్యూట్ చేసేటువంటి సంస్థల కోసం ఇచ్చేది కాదు. ఆ పూర్వ విద్యార్థులుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నేను కానీ, శ్రీధర్ బాబు గారు కానీ ఉండి నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను స్పష్టంగా. ఈ భూమి ఆ యూనివర్సిటీకి ఎలినేట్ చేసి టైటిల్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
వాళ్ళు ఆ వీసీ రిజిస్ట్రార్ కూడా మాకు రిప్రజెంటేషన్ చేసి 2 సార్లు మీరు చెప్పినటువంటి వాదంతో మా భూమి మాకు వచ్చే పరిస్థితి ప్రక్రియ మీరు ఏర్పాటు చేస్తే చేస్తా అని చెప్తున్నా. చాలా సంతోషంగా ఉంది, మాకు తప్పనిసరిగా చేయండి అని అన్న. ముఖ్యమంత్రి గారు కూడా ఎస్ మన యూనివర్సిటీకి సరే గతంలో మరి ఆ భూమి ఎందుకు ఎలినేట్ కాలేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే మనం 100% ఎలినేట్ చేసి వాళ్ళు కట్టుకున్నటువంటి భవనాలు కాకుండా వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిని అంతా కూడా వాళ్ళకి అలినేట్ చేసి డిమార్కెట్ చేసి అలినేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి టైటిల్ కూడా ఇవ్వాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. స్వార్థపరులు అదేవిధంగా అనేకటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేసే విష ప్రచారం మాత్రమే అన్న అంశాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాలా స్పష్టంగా చెప్తున్నారు. పూర్వ విద్యార్థిగా తనకు కూడా ఆ సంస్థతో అనేకటువంటి ఒక అనుబంధం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్సియుకు నష్టం కలిగించే పని ఏమాత్రం కూడా చేసేది కాదు ఇది అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఎన్టీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ.